हरि ओं शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णुवे शिवस्य हृदयं विष्णुः विष्णुस्य हृदयं शिवः। ఈరోజు మనము పుత్తూరు సమీపంలో ఉన్న చెర్లోపల్లి గ్రామంలో ఉన్నాము। ఈ గ్రామంలో నూతనంగా శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవాలయము కుంభాభిషేకం చేశారన్నమాట। ఈ ఆలయానికి దాదాపు 500 సంవత్సరాలు పురాతనమైన చరిత్ర ఉన్నది। అలాగే ఆ పునాదుల పైన నిర్మించిన ఈ ఆలయాన్ని నూతన ఆలయంలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి కొలువై ఉన్నారు। ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, అలాగే శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, చండీశ్వరుడు, శ్రీ దుర్గాదేవి పరివార దేవతలో కూడా అలా శ్రీ కామాక్షి సమేతుడే శ్రీ సిద్ధేశ్వర స్వామి ఇక్కడ లింగ రూపంలో ఆ లింగానికి సూత్రంతో ఇక్కడ దర్శనమిస్తుంటారు అన్నమాట। అలాగే ఈ గ్రామంలో చాలా విశాలమైన ప్రదేశము, ఈ ఆలయ ప్రాంగణము అంతా ఉన్నది। ఈ గ్రామస్తులు ఈ ఆలయంలో మున్ముందు శుభ కార్యక్రమాలకు కూడా అనుమతిస్తూ వివాహాలు అలాగే నిశ్చితార్థాలు కూడా చేసుకునేదానికి వీలుగా ఈ గ్రామస్తులు ఈ ఆలయ కమిటీ వారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కూడా। అలాగే ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్న లింగము మనకు పుత్తూరు సమీపంలో కేవలం 2 గ్రామాల్లోనే ఉందన్నమాట। ఒకటి మనం పుత్తూరుకి దగ్గరగా ఉన్న ఈ చెర్లోపల్లి గ్రామం, అలాగే నేసనూరు గ్రామం। ఈ 2 గ్రామాల్లో మాత్రమే బ్రహ్మసూత్రంతో కలిగి ఉన్న శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి। బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న దేవాలయంకు పోవడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు। అలాగే మామూలు శివాలయం కన్నా ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివాలయానికి వెళ్ళడం కోట్ల రెట్లు ఫలితాలు ఎక్కువగా ఉంటాయనేసి పెద్దలు చెప్తూ ఉంటారు। కావున మన పుత్తూరు గ్రామ ప్రజలు, పుత్తూరు పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా, అలాగే ఈ నూతన కుంభాభిషేకం జరిగి ఈ మండల పూజల్లో భాగంగానే శివరాత్రి రావడం చాలా విశేషమైన దినము। అలాగే అక్కడ మహాకుంభమేళా కూడా జరుగుతున్నది, ఇక్కడ మండలాభిషేకం, మండల పూజలు కూడా జరుగుతున్నాయి। ఈ మధ్యకాలంలోనే నూతన ఆలయంలో శివరాత్రి రావడం, శివరాత్రికి ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తాయి। హరి ఓం స్వస్తి।